ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. దీపావళి అనగానే ఒకలాంటి ఉత్సాహం కదా రమ్మగారు. చిన్నప్పుడు కూడా అలాగే ఉండేది జయ. పూజ మీద లేకపోతే పిండి వంటల మీద చాలా తక్కువ వెళ్తుంది ఆలోచన. ఏం పూజ చేసుకోవాలి, లేకపోతే ఏం వండుకోవాలి, ఏం తినాలి అని ఉండదు. సాయంత్రం ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు దీపాలు పెట్టుకుందాం, ఎప్పుడు క్రాకర్స్ కాల్చుదాం, ఇటే వెళ్తుంది కదా రమ్మగారు. పెద్దవాళ్ళకు కూడా జయ. పిల్లలు ఆడుతా ఉంటే మనకు అది సరదా కదండి. అవును. మీరు కూడా అంతేనా చిన్నప్పుడు రమ్మగారు? అబ్బో మామూలుగా కాదు, బాగా కాల్చేవాళ్ళ. చాలా దీపావళి సరదా. దీపాలు కాల్చేవాళ్ళం కూడా బాగా. మా నాన్న బాగా తెచ్చేవారు జయ. అవునా? తర్వాత మా అన్నయ్య కూడా ఎక్కడా తగ్గేవాడు కాదు, బాగా తెచ్చేవాడు. పాలేళ్ళు వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. మేము ఇంట్లో పిల్లలం ఎక్కువ మంది ఉండేవాళ్ళం కదా. అవునవును. పాలేళ్ళు కాల్చేవాళ్ళు, మేము కాల్చేవాళ్ళం. కొంచెం ఆశ్రితుల కుటుంబాలు చాలా మంది ఉండేవాళ్ళు కదా, వాళ్ళ పిల్లలు కూడా మాతో పాటు కాల్చేవాళ్ళు. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. మాకు పెద్ద వాకిలి, అది ఎత్తరుగుల ఇల్లు, వాకిలి బయటేమో చెరువు ఎదురుగుండా. అది ప్రైవేట్ ప్లేస్ లాగా ఉండటము, జనాలు తిరిగేది కాదు, మేము తిరిగేదే ఎక్కువ. అదేలే, దాంతో బానే ఉండేది. ప్రైవసీ ఉండేదేమో. కొంత జనం తిరిగేది కాదు, ఆ ఊరంతా చేసుకునే వాళ్ళు కూడా కాదు, ఎక్కువ మేము చేసుకునేవాళ్ళం. మాకు సరదాగానే ఉండేది చిన్నప్పుడు. పెద్దయ్యాక కూడా నాకు దీపావళి సరదా ఎక్కువే. దీపాలు పెట్టుకోవటం బాగా. చిన్నతనంలో పూజా వ్యవహారం ఏం తెలిసేది కాదు జయ. మా ఇళ్లలో ధనలక్ష్మి పూజ అది అసలు లేనే లేదు. పెద్దవాళ్ళం అయ్యాక, నా వివాహం అయ్యాక మాకు ధనలక్ష్మి పూజా విధానం తెలిసింది. ఇది ఒక సార్ట్ ఆఫ్ బిజినెస్సే కదా. వైద్యం అంటే ఒక వృత్తి కదా, దాన్ని ప్రత్యేకంగా అమ్మవారిని పూజించడం అది మరి వాళ్ళ ఇంట్లో కూడా ఉందేమో. కొంచెం లక్ష్మీ పూజ చేయటము సాయంకాలం అయ్యేసరికి, దాంతో అట్లా అలవాటైందనమాట. పూజ చేసుకోవటం, కాస్త తులసిని పెట్టుకోవటం లోపల అమ్మవారి దగ్గర పూజ చేసుకోవడం, తర్వాత దీపాలు పెట్టడం, ఏమైనా 2-3 స్వీట్లు చేయటం. దీపావళి పండగ అనగానే బెల్లంతో వేసిన ఏవో ఒక 2-3 స్వీట్లు చేసి పెట్టుకోవడం. టపాసులు కాల్చగానే స్వీట్ తినాలి, అదొక లెక్క. ఏమైనా ఆరోగ్య నియమాలు ఉన్నాయంట మరి ఆ పొగకి, దానికి బెల్లము దానికి విరుగుడు, పొగలు పీల్చేస్తాం కదా మనం. అవునవును. తర్వాత ఎగ్జాస్ట్ అయిపోతాం, వేడి ఆ పొగకి ఏమవుతుంది, చెమటలు పెట్టేస్తాయి. నువ్వు గమనించు, పిల్లల్లో ఉక్కపోసేస్తుంది పొగకి. కొంతమందికి షుగర్స్ డౌన్ అయిపోతాయి. పొగలు, ఆ హైరానా, దీపాలు, వేడి, దాంతో గందరగోళానికి ఖచ్చితంగా మనకి షుగర్స్ డౌన్ అవుతాయి, చెమటలు పోసేస్తాయి. పొగలు పీల్చడం వల్ల ఒక రెస్పిరేషన్ సమస్యలు ఏర్పడతాయి. దానికి తీపి మందు. అందుకని ఖచ్చితంగా స్వీట్ తినిపిస్తారు. బెల్లంతోటో పంచదారతోటే బాగా చేసేవాళ్ళం. ఉండవా ఒకసారి? చిన్నప్పుడు మా ఇంటి దగ్గర కూడా మేము ఏదో కుటీర పరిశ్రమ లాగా ఎన్ని కజ్జకాయలు చేసుకునే వాళ్ళం. పిల్లలందరూ ఏం స్వీట్ చేస్తాం రమ్మగారు? బెల్లంతో చేసిన వెల్ల బూందీ చేస్తారు జయ. బెల్లపు లడ్లు, శనగపిండితో బూందీ లడ్డు చేస్తామా. మా వైపు అయితే మేము కజ్జకాయలు చేసుకునే వాళ్ళం బాగా. ఇంట్లో కజ్జకాయలు చేసేవాళ్ళు. తర్వాత గవ్వలు చేసి బెల్లం పాకం, పేటాలు చేసి బెల్లం పాకం పట్టడము. తర్వాత మైసూర్ పాకు ఒకటి చేసేవాళ్ళు. బాదుషాలు కూడా అప్పుడప్పుడు చేస్తున్నారు. బాదుషా తక్కువ, ప్రధానంగా మేము కజ్జకాయలు, మైసూర్ పాకు అవి చేసుకునేవాళ్ళం. కొన్ని కరకరలు కూడా చేసేవాళ్ళం, కానీ ప్రధానంగా ఇవి తినాలి. నేను మినప్సుని కూడా చేస్తా జయ. దీపావళి పండగ అంటే మినప్సుని చేస్తాను, పాల్కోవా లాంటిది ఏదైనా చేస్తా. తీపి పదార్థాలు ఒక 3-4 ఏవి కుదిరితే అవి 3-4 చేసి డబ్బాకి ఎత్తటం. అది ఇక టపాసులు కాల్చాక అవి తినటం మనకి. ఇక మరి ఆ రోజు ఉదయం నుంచి మనం ఎలాంటి నియమాలు పాటించాలండి? దీపావళి రోజు తలంటి పోసుకోము. ఈ సంవత్సరం మనకి విశేషం ఏంటంటే, నరక చతుర్దశి, దీపావళి ఒకే రోజు వచ్చినాయి. మామూలుగా మనకి తిథి నియమాలు మాట్లాడుకుంటాం మనం. తిథులు ఎప్పుడు రావాలి? సూర్యోదయంతో ఉండే తిథి లెక్క. కొన్ని తిథులకు మాత్రం రాత్రిళ్ళు లెక్క. ఆ కొన్ని తిథుల్లో పౌర్ణమి, అమావాస్య ఉన్నాయి. చతుర్దశికేమో సూర్యోదయ నియమం. చతుర్దశి సూర్యోదయము 31వ తారీఖు పొద్దునుంది. మనకి చతుర్దశి నాడు ఏం చేయాలి? సాధారణంగా చతుర్దశి నాడే ఖచ్చితంగా అభ్యంగనం చేయాలి, నెత్తికి నూనె పెట్టుకోవాలి. అమావాస్య నాడు తలంటి పోసుకోకూడదు. అవును, ఇదొక లెక్క. అందుకని ఏం చేస్తాం, చతుర్దశి నాడే బాగా నెత్తికి నూనె పెట్టుకోవడం, తెల్లవారుజామునే సూర్యోదయానికి బాగా ముందు తలస్నానం చేయటం. యమదీపాలను పెడతారు. ఇప్పుడు పెట్టే దీపం ఏంటంటే, పితృదేవతలకి నరకానికి దక్షిణం వైపుగా పెడితే ఆ దారి చూపిస్తామన్నమాట. మనం పితృదేవతలకి ఇచ్చేది ఖచ్చితంగా ఇప్పుడు పెట్టే దీపం పితృదీపాలే. దీనికి 15 రోజుల ముందు మనం ఏం చేసాము, ఒక నెల రోజుల ముందు, 15 రోజులు కాదు, నెల ముందు మహాలయ పక్షాల్లో పితృదేవతలకి ఆరాధన చేసాం మనం. అవును. ఆ విముక్తి వచ్చినటువంటి దేవతలు వాళ్ళు నరకంలో పడిపోకుండా వెళ్ళడానికి దారి, ముక్తి మార్గానికి దారి చూపిస్తామని పొద్దునే తెల్లవారుజామునే దీపాలు పెడతారు. అందరూ పెట్టరమ్మా.
ఆ విధానం ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. మీకు ఎప్పుడు చేయలేదు, ఇలాంటివి చేస్తే మంచిది అలాంటి భావాలు ఉంటే మా ఇంట్లో లేదు అన్న ఆలోచన చేయకుండా అభ్యంగనం సూర్యోదయానికి ముందే అభ్యంగనం చేసి దక్షిణ దిక్కుకి దీపం పెట్టడం మంచిది కుదిరితే. దీనికి నేను ఎప్పుడు చెప్పే రూలే, మీ ఇంట్లో పెద్దవాళ్ళు వీటికి ఒప్పుకోవాలి. మన ఇంటా వంట లేనిది చేయొద్దు అంటే చేయకండి. ఏ పెద్దవాళ్ళు లేరు, మా ఇంటికి ఒక పద్ధతి ఏం లేదు, మీరు చేయదలుచుకున్నారు అలవాటుగా చేసుకోండి. ఓ సంవత్సరం వేసిందే గంతని వేయకూడదు. చేస్తే ఎప్పటికీ అది మీరు అలవాటుగా ఉంచుకోవాలి. మీ తర్వాత తరాలకి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. లేని పక్షంలో చెయ్యొద్దు, ఏం పర్వాలేదు. చేయకపోతే ఏదో కొంప మునిగిపోతుంది అనుకోకండి. చేసినా కొంప మునగదు, చేయకపోయినా కొంప మునగదు. కేవలం మన మనసులో ఉంది అది, అంతే. అవకాశం ఉంటే చేయటం. కానీ అభ్యంగనం ప్రతి వాళ్ళు చేయవలసిందే. చతుర్దశి నాటి సాయంకాలాలు దీపాలు పెట్టే విధానం కొన్ని చోట్ల కనపడుతుంది, కొన్ని చోట్ల కనపడదు. ఈసారి మన దీపావళి పండగ ఎలా వచ్చింది? 31వ తారీఖు మధ్యాహ్నానికే అమావాస్య వచ్చేసింది. అమావాస్య తిథి నియమం ఏంటి? మనకి పండగ చేసుకోవాలంటే రాత్రి ఉండాలి. సో 31st రాత్రి అమావాస్య ఉన్నది కాబట్టి లక్ష్మీ పూజా విధానము, దీపం పెట్టుకోవటము, ఈ తదితర నియమాలన్నీ కూడా, దీపాలు పెట్టడము, టపాసులు కాల్చటము, సాయంకాలం రాత్రి కదా లక్ష్మీ పూజ చేస్తారు. ఇది మీరు 31st నిరభ్యంతరంగా చేసుకోవచ్చు, పెద్దవాళ్ళందరూ ఆమోదించింది. అయితే 1వ తారీఖు పొద్దున కూడా అమావాస్య ఉన్నది. ఇప్పుడు పితృతర్పణం విడిచే పద్ధతి ఉంటుంది కదా అమావాస్య నాడు. ఈ అమావాస్య నాడు దీపావళి అమావాస్యకి పితృతర్పణాలు విడిచే పద్ధతి కూడా ఉంది. ఒకవేళ అది మీ ఇంట్లో ఉంటే మీరు 1వ తారీఖు పొద్దున తర్పణాలు విడవచ్చు. దానికి ఏ అభ్యంతరము లేదు. సాయంకాలము ఈ రోజే 31st అనుకోదు, అది ఫస్ట్ అని చెయ్యొచ్చు. ఈసారి ఇలా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఇట్లా తిథులు కొంచెం అటు ఇటుగా వస్తాయి. మనకి లెక్కలు 365 రోజులు దినాలు, మన డేట్స్ రోజులు కదా. తిథులు ఏమవుతాయి, ఒక్కొక్కసారి ఒకే రోజులో 2 తిథులు వచ్చేసింది కనపడుతుంది. లేదా ఒక తిథి తర్వాత ఎక్కువ గ్యాప్ తోటి 2వ తిథి చిన్నది వచ్చింది కూడా కనిపిస్తుంది. ఇలా అవుతూ ఉండగా ఒక సైకిల్లో ఎక్కడో ఇట్లాంటి తడబాటు ఏర్పడుతుంది. నాకు గుర్తుండి 2-3 ఏళ్ల క్రితం కూడా ఇలాగే వచ్చినట్టు గుర్తుంది. ఓకే, లాస్ట్ ఇయర్ కాదు, బిఫోర్ లాస్ట్ ఇయర్, అంతకుముందు సంవత్సరమా అని నేను అనుకుంటున్నా, గుర్తుంది. ఒకసారి కూడా ఇదే మాట చెప్పాం. అమావాస్య ఇది చతుర్దశి ఒక్కరోజే వచ్చాయి. ఓకే. మీ ఇంట్లో ఉన్నా లేకపోయినా తలస్నానం చతుర్దశి నాడు చేయండి. ఆ రోజు సాయంకాలమే 31st సాయంకాలమే దీపం పెట్టుకోండి. అయితే ఈ దీపాలు పెట్టేటప్పుడు అసలు ఇప్పుడు ఈ రోజు నియమం ఏంటంటే, ఈ దీపావళి పుణ్య దివసం రోజున తైలే లక్ష్మి జలే గంగా అని చెప్తారు. తైలమునందు లక్ష్మి, జలమునందు గంగా ఉంటారు. ఇది నియమం. ఇది పూర్వకాలం నుంచి చెప్పబడింది. అందుకని తప్పకుండా తైలము అంటే నువ్వుల నూనె, అంతే. నువ్వుల నూనెతోటి అభ్యంగనము, నువ్వుల నూనెతోటి దీపము, ఇది తప్పనిసరిగా చేయాలి. ఆవునేతి దీపాలు దీపావళి రోజున చెప్పబడలేదు. మీరు క్యాండిల్స్ పెడితే తప్పు, పాపము, పనికిరాదు. మీరు క్యాండిల్స్ పెట్టదలుచుకుంటే రేపు ఎల్లుండి అవతలండి మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి. పండుగ రోజు మాత్రము ఈ క్యాండిల్లో ఉండేది ఎలాంటిదో మీకు తెలియదు. అవునండి, ఏ జంతువుకు సంబంధించింది అందులో వాడబడుతుందో తెలియదు. మీరు పవిత్రంగా పండగ చేసుకుంటూ సౌందర్యం కోసం ఎందుకమ్మా పాపాలు మూట కట్టుకోవటం మనం? అంతే కదా కదా, కేవలం అందం కోసమే కదా, అంతకంటే ఏమిటి? అంటే ఇంకొకటి ఏం ఆలోచిస్తారంటే రమ్మగారు, నూనెతో వేసిన దీపాలు గబుక్కున గాలికి కొండెక్కుతాయేమో. క్యాండిల్ అనుకోండి కొండెక్కదా, అది దాంతో కరెంటు కూడా వచ్చేస్తున్నాయండి. కరెంటు పెట్టుకోండి. ఇప్పుడు మీరు కాదనేది ఎవరు? అది మీరు కరెంటు పెట్టుకోండి. కరెంటు వరకు ఓకే, కానీ క్యాండిల్ మాత్రం వద్దు. మీరు వెలిగించేది క్యాండిల్, ఇది కొవ్వులతో తయారవుతాయి కదా, పండుగ రోజున పెట్టుకోకండి దయచేసి, అదంత మంచిది కాదు. ఓకే. ఇప్పుడు పైగా మనకి ఏమిటి ప్రధానమైనది ఇందులో? ఈ తైల దీపము లెక్క ఎందుకు చెప్పుంటారు ఆలోచిద్దాం. తైల దీపం పెడితే లేదా ఆవునేతి దీపమైనా వాటి నుంచి ఒక రకమైన పొగ వస్తుందా దీపం నుంచి? ఆ పొగ మన శ్వాసకోశానికి మంచిది, చాలా మంచిది. క్యాండిల్ నుంచి వచ్చేది మంచిదని మనం అనగలమా? అస్సలు లేదు కదా రమ్మగారు, లేదు తప్ప అక్కడ ఏమి ఉండదు. ఏముంటుంది? ఆ పొగ మంచిదే కాదు. అవును, మంచిదే కాదు. ఎవరో వెలిగించుకుంటారు, వాళ్ళ ఇష్టం. కానీ మీరు పండుగ సజావుగా చేసుకోవాలి, ధార్మికంగా పండగ చేయాలి అంటే అది ఆరోగ్యవంతంగా చేసుకోండి. దాంతోపాటు మన వాతావరణాన్ని బాగు చేయటమే ఈ పండుగ లక్ష్యం. ఇక్కడి నుంచి మొదలుపెట్టి కార్తీకం వస్తుందా?
ప్రతిరోజు కార్తీక దీపం పెట్టుకుంటామా మనం? అవునండి. మరి అదంతా మన కాస్మిక్ ఎనర్జీ, మన చుట్టూతో ఉన్న ఎనర్జీని బాగు చేయడానికి, మన ఆరోగ్యాల్ని ఉద్ధరించుకోవడానికి. మనం ఆదిలోనే హంసపాద అన్నట్టు మొదటే చెడగొట్టుకుంటామంటే ఎట్లా? ఎట్లా కుదురుతుంది? దీపావళే కదా కార్తీక మాసానికి ఆరంభం. అవునండి. క్యాండిల్స్ పెట్టకండి, నీళ్లలో దీపాలు కూడా వస్తున్నాయి, నీరు పోస్తే దీపాలు వెలుగుతాయి, ఇలాంటివి చెప్తున్నారు. పండుగ రోజు అయితే చేయకండి అమ్మా కనీసం. ఓకే. తర్వాత ఏదో పెట్టుకుందరు కానీ ఓకే. ఈ రోజున పోనీ అవి కూడా అవి పెట్టుకోవాల్సిందే. పిల్లలకి సరదా, మీకే సరదా. రీల్స్ తీయాలి, ఫోటోలు తీయాలి, వీడియోలు తీయాలి, చాలా ఉన్నాయి కదా ఇప్పుడు. పండుగ అంటే ఏమిటి? పండుగ అంటే సిద్ధాంతం కాదు, రాద్ధాంతం కూడా ఉంటుంది దాంతోపాటు. అవును. మీరు ఏదో ఒకటి మీ ఇష్టం, కానీ నూనెతోటి దీపం మస్ట్ అండ్ షుడ్గా పెట్టండి. ఓకే. ఈ దీపం నూనె అని దొరుకుతోంది కదా, అది తేకండి, అది తేవద్దు. తిల తైలమే, నువ్వుల నూనె మాత్రమే కొనండి, అది మనకి ఆరోగ్యానికి మంచిది. ఇప్పటి నుంచి పెట్టే దీపాలు మన వాతావరణాన్ని శుభ్రం చేస్తాయి, చలి నుంచి మనకి రక్షణనిస్తాయి, వాటి నుంచి వెలువడేటువంటి పొగ మన ఆరోగ్యానికి, వాతావరణానికి అన్నిటికీ మంచిది. మన పండుగలన్నీ కూడా సీజనల్గా వస్తాయి. అవును. సంక్రాంతి నుంచి ప్రతి పండగ అంతే కదా, సీజన్లో వస్తుంది. ఈ సీజన్కి ఏం చేయాలో మనం అది చేస్తాం, అంతే చేయాలి. ఇందులో ధర్మబద్ధమైన విధానము ఉంది, ఋషి ప్రోక్తం. ఇది అంతా మనం ముందున్న వాళ్ళు చెప్పిందే కానీ మనమే చేసేది కాదుగా. మనం మొదలు పెట్టుకోవాలి, ముందు నుంచి మొదలు పెడుతున్నారు, ముందు నుంచి చేస్తున్నారు. ఇక ఆ రకంగా తీసుకెళ్ళండి. దీనికి ప్రత్యేకంగా దీపావళి పండుగకి ప్రత్యేకంగా మనం చెప్పుకునే కథ ఏంటంటే నరకాసుర వధ. తర్వాత శ్రీరామ పట్టాభిషేకం జరిగిందని, శాలివాహనుడు విక్రమార్క శకం ఈ రోజే ప్రారంభమైంది. విక్రమార్కుడిని పట్టాభిషిక్తుడిని చేశాడు. బోల్డని కథలు చెప్పుకుంటాం. మనం ప్రఖ్యాతగా చెప్పేది అయితే నరకాసుర వధ. నరకాసురుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామా సమేతుడుగా సంహరించాడని, ఆయన భూదేవి కుమారుడు ఈ నరకాసురుడు, మురికి అన్నమాట. దాన్ని వదిలించుకోవటం కోసం ఆ రోజున అభ్యంగనం చేస్తామని, నరకుడు ఉండగాట ఆ దేశంలో ప్రజలు స్నానాలు కూడా చేయలేదుట. అబ్బా. అందుకని అమ్మయ్య వీడి పీడ విరగడైందని చతుర్దశి నాడు నరకుడు మరణించాడని చెప్పి ఆ రోజున నూనె రాసుకుని స్నానాలు చేయటం. తలంటుకోవటం అంటే ఇప్పట్లాగా ఏం షాంపూ కాదు కదా, మరి పాతకాలంలో తలంటడం అంటే ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ గా ఉండేది. తలకి ముందుగా నూనె పెట్టుకోవటం, నూనె అంటటం, పెద్దవాళ్ళు పెట్టడం, ఇలాంటివి ఉంటాయి కదా. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మనం కూడా చక్కగా నెత్తికి నూనె పెట్టి అతకడుపు చల్లగా అమ్మకడుపు చల్లగా అని మంచి మాటలు చెప్పి పెద్దవాళ్ళతోటి పిల్లలకి నూనె పెట్టించటం. మన పెద్దవాళ్ళు ఉంటే మనం కూడా పెట్టించుకోవటం. నూనె పెట్టుకున్నాక కాస్త కొంచెం తైలాభ్యంగనం, ఒంటికి కొంచెం నువ్వుల నూనె రాసుకొని, ఆ నెత్తిని రాసిన నువ్వుల నూనె, ఒంటికి రాసిన నువ్వుల నూనె చక్కగా కుంకుడుకాయతోటో సున్నిపిండితోటి శనగపిండితోటి పోగొట్టుకోవటం, శుభ్రంగా స్నానం చేయటం, పొద్దునేమో చేసుకుంటే యమదీపాలు పెట్టుకోవటం, ఏదైనా స్వీట్లు గీట్లు తయారు చేసుకోవటం, సాయంకాలం చీకటి పడేసరికల్లా వాకిట్లో దీపాలు పెట్టుకోవటం, తలవాకిలి దీపం, తర్వాత ఏమో తులసి దేవి దగ్గర దీపం, దేవుడి దగ్గర మనం ఏ దేవతార్చన ఎక్కడ చేసుకుంటామో అక్కడ కూడా అన్ని చోట్ల తైలమే దీపం. ఓకే. నువ్వుల నూనె పెట్టుకోండి, ఆవు నెయ్యి వద్దు. ఓకే. కాదరమ్మ గారు, నైవేద్యం ఏమైనా ప్రత్యేకించి చేసుకుంటాము అంటే ఇది లక్ష్మీ పూజ అని మనం ఏం చేస్తాం, శనగపిండి అంతేనా, లక్ష్మీ పూజ కాబట్టి శనగపిండి బేస్ తోటి ఏ పదార్థం చేసి పెట్టినా మంచిదే. ఓకే. ఇక పాయసం చేసుకుంటారు, చాలా మంది చేసుకునేదే అది. తర్వాత బూందీ లాంటివి బాగా చేస్తారు జయ, శనగపిండిని బూందీ బట్టి. తర్వాత బూందీ లడ్డు లాగా బూందీ లడ్డు చేస్తారు, అమ్మవారికి నివేదనగా అదే చేస్తారు. అందరిళ్లలోనూ మైసూర్ పాకులు, 7 కప్స్ కేకులు అలాంటివే చేసుకుంటారు. శనగపిండి లడ్డు, శనగపప్పు లడ్డు, శనగ ఉండలు, ఏది కుదిరితే అది చేసుకోవటం. తర్వాత నువ్వుల నూనె అన్నారు కదా, మరి దీపాలు మనం మట్టి దీపాలు ప్రమిదలు పెట్టుకుంటాం, ముందు రోజు కొనుక్కొని నీళ్ళలో నానబెట్టుకొని వాడుకోవచ్చు. పాతవి పెట్టుకుంటాం. పాతవి గనక ఉంటే సాధారణంగా ఏం చెప్తారంటే పండుగ రోజు పాతవి ఎందుకు అన్న ఆలోచన చేస్తారు జయ. కానీ మన దగ్గర అవి చాలా ఉన్నాయి అనుకుందాం, ఏటా పారే లేదు, ఉన్నాయి మన దగ్గర. కొత్తవి తప్పకుండా కలుపుతాం అందులో, కొత్తవి తప్పకుండా కొనుక్కోండి. కొత్త దీపాలు పెట్టుకుంటే మంచిది. దీన్ని ఒక రోజు ముందు కడిగేసి నీళ్ళలో వేసి ఒక 3-4 గంటలు నాననిచ్చి తర్వాత ఎండలో పెట్టామనుకో, అప్పుడు లేకపోతే నూనె లాగేస్తాయి. కొత్త వాటిలలో పోస్తే నూనె లాగేస్తాయి, అందుకని వాటిని నానబెట్టుకోవాలి. చక్కగా సాయంకాలం టపాసులు కాల్చుకోవటం, చుట్టుపక్కల స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ మనం బెస్ట్ విషెస్ చెప్పటం, స్వీట్లు పంచి పెట్టుకోవటం, మంచిగా మాట్లాడడం. పొట్లాటలు మీ ఇంట్లో వచ్చి మా ఇంట్లో పడింది ఇలాంటివి పోట్లాడకుండా ఉండటం. పండగకి మీరు కూడా ఆ ఇంట్లో పోట్లాడుకోవద్దు, టపాసుల మోతలే తప్పిస్తే వాద ప్రతివాదనల మోతలు రాకూడదు, రానివ్వకుండా చక్కగా ఆనందంగా పండగ జరుపుకోండి.
ఎప్పుడు చెప్పుకునేవి అమ్మా, కానీ ప్రతి ఏడు మనకి కొత్తగానే ఉంటుంది కదా. పండగ అనగానే అది ఒక ఉత్సాహం ఉత్సాహం కదా. ప్రమాదాల బారిన పడకుండా పట్టు చీరలు గిట్టు చీరలు కట్టుకుని టపాసులు వెలిగించడము కాకుండా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. చంటి పిల్లలు ఉంటే చెవుల్లో కొంచెం కాటన్ ఏం పర్వాలేదు లాంటి మాటలు మాట్లాడకండి. నేను ఎన్నేళ్ల క్రితమో ఒక ఇంట్లో ఉన్నప్పుడు చంటి పిల్లాడు, వాళ్ళు ఎదురుగుండా వాళ్ళకో పై వాళ్ళు ఎవరో గుర్తులేదు వాళ్ళు ఉంటే వాడికి చెవిలో పత్తి పెట్టామంటే ఏం కాదండి వాడికి భరిస్తాడు. వాడు భరిస్తాడేమిటి, ఒక్కొక్కసారి డామంది అనుకో చెవులు ఏమైపోతాయో చంటి పిల్లలకి. పాపం అమ్మాయి ఒప్పుకోలే, పెట్టుకోలే. కాటన్ పెట్టు పిల్లవాడికి అన్న ఒక మంచి మాట నచ్చల వీళ్ళెవరు నాకు చెప్పడానికి. అదొక సిద్ధాంతం కదా, నువ్వు నాకు చెప్పక్కర్లేదు. అదే కాటన్ పెట్టుకోండి, మీరు కూడా కొంచెం కాటన్ పెట్టుకుంటే మంచిది. పెట్టుకోండి. ఆ ఢామ్ అనగానే అదిరిపాటు వస్తుంది ఒకటి, అవును అవును. ఉలిక్కి పడుతూ ఉంటారు పిల్లలు. అలాంటివి జరగనివ్వకండి. కాస్త పెద్ద పిల్లలు అయితే కొంచెం కాస్త జాగ్రత్తగా చెప్పులు వేసుకుని దీపాల దగ్గరికి వెళ్తాము. చెప్పులు లేకుండా ఈ టపాసులు కాల్చకూడదు. ఒక బకెట్ వేడి నీళ్ళు మంచి నీళ్ళు ఉంచుకోండి. తాగడానికి నీళ్లు అందుబాటులో ఉంచుకోండి. ఏదైనా తీయగా తినిపించండి పిల్లలకి. సాధ్యమైనంత జాగ్రత్తగా ప్రమాదాల బారిన పడకుండా శ్రద్ధతో భక్తితో లక్ష్మీ పూజ చేసుకోండి. దీపావళిని చక్కగా సుసంపన్నం చేసుకోండి. అన్ని పండుగలు చక్కగా చేసుకుందాం అనుకుంటాం, ఒక దీపావళికి జాగ్రత్త అనే మాట పదే పదే చెప్పుకోవాల్సిన. అవును, దీపావళికి జాగ్రత్తగా ఉండాలి మరి. అంతే అంతే. రైట్ రమ్మ గారు, వన్స్ అగైన్ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి శుభాకాంక్షలు జయ.